అందరికీ నమస్కారం అండి. మనం చూడాలనుకుంటున్న సైటు 30 ఎకరాలండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్‌కి 87 కిలోమీటర్ల దూరంలోను, తుని నేషనల్ హైవేకి 52 కిలోమీటర్ల దూరంలోను, దగ్గరలో ఉన్నటువంటి మండల కేంద్రానికి కేవలం 8.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. డబుల్ రోడ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఒక కిలోమీటరు సుమారుగా కిలోమీటరు తార్ రోడ్ నుంచి కిలోమీటర్ అనేది మనకి గ్రావెల్ రోడ్లో వెళ్ళి రావాల్సి ఉంటుందండి. రోడ్ అయితే క్లియర్ రోడ్డు ఉంది, మంచి రోడ్డు. చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. అంటే కొద్దిగా ఈ టైప్ ఆఫ్ ఉంది, డోజర్ పెట్టి మనం ఒక లైనప్ చేసుకోవాలి. రోడ్డు అయితే ఉంది. గోర్జ్ రోడ్డు అనేది ఒక 100-150 మీటర్ల గోర్జ్ రోడ్డు ఉందండి. దాన్ని కూడా మనం నీట్గా చేసుకున్నట్లయితే కేవలం కిలోమీటర్ తార్ రోడ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ సైటు. కిలోమీటర్ కూడా ఒక 100-150 మీటర్లు గోర్జ్ రోడ్డు ఉంది. దాన్ని మీరు వీడియోలో చూశారు. క్లీన్గా చేసుకుంటే మనకి ప్రజెంట్ అయితే సైట్లో కార్లు ఇవన్నీ వెళ్ళొచ్చేస్తాయండి. డబల్ రోడ్కి వచ్చేసరికి మనకి 6 కిలోమీటర్లు ఉంటుందండి. రఫ్గా మనం లెక్కేసుకున్నట్లయితే 6 కిలోమీటర్లు దగ్గర సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 30 ఎకరాలండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి. వీడియోకి ముందుగా లైక్ చేయండి. వీడియో చాలా బాగుంటుంది. సాయిల్ మాత్రం ఎక్సలెంట్ అండి. సాయిల్ అయితే మనకి ఎక్సలెంట్. తుని నేషనల్ హైవేకి 52 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే అనకాపల్లికి నేషనల్ హైవేకి 55 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి 87 కిలోమీటర్ల దూరంలో దగ్గర ఉన్నటువంటి మండల కేంద్రానికి, అంటే టౌన్కి ఎక్కువ సిటీకి తక్కువ అయినటువంటి ఒక మండల కేంద్రానికి కేవలం 8.5 కిలోమీటర్ల దూరంలో, తారు రోడ్ నుంచి కిలోమీటర్ లోపే ఉన్నటువంటి ఈ సైట్ అండి. మొత్తం 30 ఎకరాలు. ఈ ఎకరం ధర వచ్చి 30 లక్షలు చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది. ఎంత అనేది తెలియదండి. బహుశా నాకు తెలిసి చాలా వరకు తగ్గవచ్చు. 30 లక్షలు చెప్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిట్టింగ్లో కూర్చోవచ్చు. మొత్తం 30 ఎకరాలు, ఎకరం ధర 30 లక్షలు చెప్తున్నారండి. సైట్ అయితే చాలా బాగుంటుంది. డబుల్ రోడ్ కేవలం 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్లో, తారు రోడ్ నుంచి కేవలం కిలోమీటరు దూరంలో ఒక గ్రావెల్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి సైటు. మామిడి తోట, జీడి తోట, టేకు తోట, సరుగుడు తోటలు ఎక్కువగా ఉన్నాయండి ఈ 30 ఎకరాల్లో. మొత్తం పూర్తిగా ఎర్రనేల వస్తుందండి. దగ్గరలో చెరువు ఉంది. ఈ సైటుకి దగ్గరలో మనకి చెరువులు ఉన్నాయండి. జీడి తోట అండి. ప్రజెంటు ఈ వీడియో మనం తీసి ఒక 15 రోజులు అవుతుంది. మనకి టైం లేక పోస్ట్ చేయలేదండి. వెంటనే మనకి టైము లేకపోవడం వల్ల పోస్ట్ చేయడం లేదు. అంటే వీడియో అనేది మనం చేయడానికి టైం పట్టిందండి, మనకు టైం లేక. సైట్ అయితే చాలా బాగుంటుంది. పూర్తిగా ఎర్రనేల వస్తుందండి. మనకి పూర్తిగా ఎర్రనేల అనేది వస్తుంది. జీడి తోట అనేది ఉందండి. మామిడి తోట, జీడి తోట, మధ్యలో బోర్డర్లో గట్లలో టేక్ చెట్లు ఉన్నాయండి. మంచి చెట్లు, టేక్ చెట్లు కూడా మంచి లావులు ఉన్నాయి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒక ఫ్యామిలీదండి ఇది. ఈ సైట్ వచ్చేసి మనకి ఒక ఫ్యామిలీదనే మనం చెప్పుకోవచ్చు. ఈ సైట్కి ఆనుకొని వరి పంటలు అనేవి ఉన్నాయండి. ఈ సైట్కి ఆనుకొని మనకి వరి పంటలు, అలాగే జీడి తోటలు, అలాగే మనకి సరుగుడు తోటలు ఎక్కువగా ఉన్నాయండి. వరి పంటలు, సరుగుడు తోటలు, జీడి తోటలు, మామిడి తోటలు అనేవి మనకి ఎక్కువగా ఉన్నాయి. బార్డర్లో వచ్చేసరికి టేక్ చెట్లు ఉన్నాయండి.
ఎక్కువ, అంటే గట్లు ఆ విస్తీర్ణంలో గట్లలో అక్కడక్కడ మనకి టేకు చెట్లు అనేవి ఉన్నాయండి. ఎక్కువగా మామిడి చెట్లు, జీడి చెట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి. నేల వచ్చేసరికి పూర్తిగా ఎర్రనేల అనేది వచ్చిందండి. మనకి పూర్తిగా ఎర్రనేల అనేది వచ్చింది. సాయిల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అన్ని పంటలకి అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎకరం ధర వచ్చి 30 లక్షలు చెప్తున్నారండి. కూర్చుంటే తగ్గుతుంది రేట్ వచ్చేసి. మనకి సిట్టింగ్లో కూర్చుంటే రేట్ అనేది తగ్గుతుందండి. భూమి అయితే మనం ఎక్కడా కూడా మైనస్ అనేది ఏమీ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదండి. అయితే అక్కడక్కడ రాయి ఉందండి. అక్కడక్కడ మనకి రాయి అనేది ఉంది. మీకు వీడియోలో కూడా చూపించడం జరుగుతుందండి. అక్కడక్కడ అంటే ఎక్కడో ఒక కార్నర్లో రాయి అనేది ఉంది. మిగతాదంతా కూడా సాయిలు చాలా బాగుంది. చెట్లు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయండి. రోడ్ నుంచి అతి దగ్గరనే మనం చెప్పుకోవచ్చు. సింగిల్ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిందండి. సింగిల్ ఫ్యామిలీ అండి, అన్నదమ్ములు అటువంటిది ఏం కాదు. సింగిల్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన డాక్యుమెంట్ అండి అంతా కూడా. సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి. చాలామంది పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. అయ్యా, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి నేను పెడతానండి. డాక్యుమెంట్స్ కానీ, సైట్ లొకేషన్ కానీ, ఇతరత్ర వివరాలు ఇంకా ఏం కావాల్సినట్లయితే అవన్నీ కూడా మీకు వాట్సాప్లోకి పెడతానండి. చాలామంది మనకి రన్నింగ్లో ఉండేటప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. చాలామంది అడుగుతున్నారు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి అని. బైక్ మీద ఉండేటప్పుడు ఫోన్ అనేది లిఫ్ట్ చేయడం కాస్త కష్టంగా ఉందండి. గతంలో కొద్దిగా మనం ఇబ్బంది పడడం వల్ల మనకి బైక్ మీద ఉండేటప్పుడు కష్టంగా అవుతుందండి. చూడండి, మీరు రాయి అక్కడెక్కడో కార్నర్ని చిన్న రాయి ఉందండి. ఆ రాయి అలాంటిది ఒక 2 చోట్ల సైట్లో ఉందండి. అలాంటి రాయి అనేది మనకి 2 చోట్ల అనేది ఉందని మనం చెప్పవచ్చు. అయితే ఓవరాల్గా సాయిల్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. మనకి 30 ఎకరాలు, ఎకరం ధర 30 లక్షలు చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుందండి. అయితే ఫిక్స్డ్ రేట్ అనేది ఏమి చెప్పలేదు. మన వీడియోలో వచ్చేసరికి 1 లక్ష 2 లక్షలు మార్జిన్ మీద నేను చెప్తానండి. నెగోషియేషన్ ఏదైనా 1 లక్ష 2 లక్షలు నేను చెప్తాను. ఈ వీడియోలో అయితే 30 లక్షలు చెప్తున్నారు. ఎంత తగ్గుతుంది అనేది తెలియదండి. మనకి ఎంత తగ్గుతుంది అనేది మనకి పూర్తిగా తెలియదు. చెప్పడం అయితే 30 లక్షలు చెప్తున్నారు. కూర్చొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని సైట్ నచ్చితే కూర్చోబెట్టండి. మనం మనకి టర్మ్స్ నచ్చినట్లయితే మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. మేము చెప్పడం 30 లక్షలు చెప్తున్నాము అని చెప్పారండి. ఫైనల్ రేట్ అనేది మనకేమీ చెప్పలేదు. బేరం అయితే 30 లక్షల రూపాయలు చెప్పారు. దీనికి అదనంగా ఇంకొక 20 ఎకరాలు అనేది దీన్ని ఆనుకొని ఉంటుందండి. సుమారుగా 50 ఎకరాలు అనేది ఒకటే ప్లాట్ కింద మనం చెప్పుకోవచ్చు. 50 ఎకరాలు అనేది ఒకటే ఫ్లాట్ కింద మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 30 ఎకరాలు అనేది సింగిల్ ఓనర్ అండి. మిగతా 20 ఎకరాలు అనేది దానికి మధ్యలో చిన్నది హద్దు ఉంటుంది. ఆ 20 ఎకరాలు అంటే అది మనం కవర్ చేయలేదండి వీడియో. అది మనం ఇందులో లేదు. దీనికి ఆనుకొనే ఉంటుందండి ఆ వీడియో అయితే మనం దీంట్లో చూపించలేదు. వాళ్ళైతే 30 లక్షలు అన్నారు, 30 లక్షలు చెప్పారు, 25 లక్షలు ఫైనల్ అన్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే 20 నుంచి 25 లక్షల మధ్య మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారండి. అంటే దీన్ని అవతల పక్క ఉంటుంది సైటు. వీళ్ళైతే 30 లక్షలు చెప్పడం అయితే చెప్పారండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మొత్తం 50 ఎకరాలు ఒకటే బిట్ వస్తుందండి. డబుల్ రోడ్డుకి కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలోను. బోర్లు తీసినట్లయితే మనకి 120, 150 అడుగులు, 100 నుంచి 150 అడుగుల మధ్యలో 2.5 ఇంచీలు వాటర్ అనేది వస్తుందని స్థానికంగా ఉన్నటువంటి రైతులు మనకి చెప్పడం జరిగిందండి. స్థానికంగా ఉన్నటువంటి రైతులను మనం వివరణ అనేది కోరగా, ఈ ప్రాంతంలో అయితే
2.5 ఇంచీలు వాటర్ అనేది వస్తుందని చెప్పడం జరిగిందండి. అయితే దీని కాస్త దూరంలో ఫామ్ ఆయిల్ పంటలు అనేవి వరి ఉన్నాయండి. వరి తర్వాత ఫామ్ ఆయిల్ పంటలు అనేవి కూడా మనకి ఉన్నాయండి. అది మనకి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ అండి. విలేజ్కి దగ్గరలో ఉన్నటువంటి ఏరియా అనేది మీకు పాయింట్అవుట్ చేసి చూపించడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి.